అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. కొంతమంది సోషల్ మీడియాలో విచిత్రంగా వైరల్ అయిపోతుంటారు. ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు కొంతమందిని తీసుకొని పుష్ చేస్తూ ఉంటారు జనాల్లోకి. ఎగ్జాంపుల్ చెప్తాను. వాడెవడో పాపం బెగ్గర్. వాడు తాగింది దిగక కుర్చీ మడత పెట్టి కొడితే అనేటప్పటికి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మహేష్ బాబు సినిమా చూడడానికి నేను థియేటర్కి వెళ్తే మధ్యలో ఈ డైలాగ్ వచ్చేసింది. నేను బిత్రపోయా. అరే బాబు 5.1 డాల్బీ, ఇంత పెద్ద థియేటర్లో ఈ నికృష్టుడు గొంతేంద్రా అని. ఆ సినిమా కూడా సంకనాకపోయింది అనుకోండి. తర్వాత పాపం ఆవిడెవడో రోడ్ సైడ్ చేరి పొట్టకోళ్ళు పెట్టుకుంటుంటే ఆవిడని జబర్దస్త్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు, సెలబ్రిటీని చేసేసారు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కుంభమేళాలో పూసలు అమ్ముకుంటా ఉంటే ఇక ఆ పిల్లని జాతీయ స్థాయిలో హీరోయిన్ చేసేసారు. ఆ పిల్ల లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయినట్టుంది. ఇట్లా సోషల్ మీడియాలో ఎవడో ఒక పనికి మాలిన ఏదో రాత్రికే సెలబ్రిటీ అయిపోతుంటాడు. ఇది బ్రహ్మపురాణంలో చెప్తున్నారు ఆల్రెడీ. కలియుగం ద్వితీయ భాగంలోకి వచ్చేటప్పటికే జనం ఏం చేస్తారంటే, ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళనో, చదువుకున్న వాళ్ళనో, విద్యావేత్తలు, ఇట్లా గురువులు వీళ్ళని వదిలేసేసి ఇలాంటి పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి సెలబ్రిటీస్ చేసేస్తారు, వీళ్ళని ఆరాధిస్తారు, వీళ్ళని ఎత్తుకొని పూజిస్తారు అని చెప్పే ఉంది కలియుగానికి సంబంధించి. అంటే మొత్తం మీద జనాలు ఏంటంటే పిచ్చోళ్ళు అయిపోయి ఒకరినొకరిని కొట్టుకునే కాడికి దిగజారిపోతారు లాస్ట్కి. ఈ మధ్యకాలంలో ఆయన ఎవరు, రాఘవ్ చద్దా, రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు గురించి తెగ వైరల్ చేసేస్తున్నారు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. జస్ట్ సెర్చ్ చేశాను నేను సోషల్ మీడియాలో, ఆ పేరు కొట్టి ఎవర్రా ఈయన గురించి ఏంది, తెలుగులో కూడా పోస్టులు వేస్తున్నారు. ఈయన ప్రధానమంత్రి అయిపోవాలి, ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఏకైక నాయకుడిని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతన్నే చూస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది షార్ట్ వీడియోస్ చేస్తున్నారు, ఇతని మీద పెద్ద పెద్ద వీడియోస్ చేస్తున్నారు, 100% సమర్థిస్తున్నారు. సరే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇంత ప్రజాదరణ ఉందంటే ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పి నేను జస్ట్ సెర్చ్ చేశా. కొన్ని లక్షల వీడియోస్ వచ్చేసినాయి నాకు. అరే, నేను నమ్మలేకపోయాను. నేను భాగవతం గురించో రామాయణం గురించో సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ. అట్లాంటిది రాఘవ చద్దా అని పేరు కొట్టడంతో కొన్ని ఏఐ వీడియోలు ఉన్నాయి, కొన్ని ఆయన మాట్లాడినవి అయితే, కొన్ని వీళ్ళ సొంత కవిత్వంతో కొన్ని పోస్టర్లు వేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, భయంకరంగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ మేధావులకు అందరికీ, ఎవరైతే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారో ఆ మేధావికి కానీ ఈ మేధావులకు కానీ, గుడ్డిగా నమ్మే అమాయక ప్రజలకి నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తా. నన్ను తప్పుపట్టండి, దీని తర్వాత కొన్ని కామెంట్స్ వస్తే నీకే నాలెడ్జ్ లేదని కూడా అంటారు. నేనేం కాదనట్లేదు. అంటే జనం అలా తయారయ్యారు, దాన్ని మనం ఏం చేసుకోలేము. ఏదన్నా కొంతమంది విచక్షణ ఉంటే నేను చెప్పేది విని అర్థం చేసుకోండి. ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, 28 రోజులకి నెలవారీ ప్యాక్ అని చెప్పి రీఛార్జ్ చేస్తున్నారు. సంవత్సరానికి 12 నెలలు అయితే మొబైల్ రీఛార్జ్ అనేది 13 నెలలు అవుతుంది. ఇది ఎక్కడ న్యాయం, ఇదేమి ధర్మం, ఇది దోపిడీ కాదా అని అడుగుతున్నాడు ఆయన. నీకు ముందు ప్లాన్ తెలుస్తుంది, ఇది ఎన్ని రోజుల ప్లాను, దీనికి ఎంత కాల్ వాల్యూ ఇస్తున్నారు, ఎంత డేటా ఇస్తున్నారు, దీనికి యాడ్ ఆన్స్ ఇంకేమన్నా ఉన్నాయా, అంటే ఓటీటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయా, ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఇచ్చారు, ఇదంతా నువ్వు రీఛార్జ్ చేసుకునే ముందే కంపెనీ చెప్తుంది. చూస్ చేసుకో. సంవత్సరం ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు 4 కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. అతి తక్కువ రేటుకి ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకో. ఇక ఆయన ఏం చెప్తున్నాడంటే, రోజుకి 1.5 GB ఇస్తున్నారు, వాడకపోతే ఆ డేటా నెక్స్ట్ రోజుకి యాడ్ కావాలి కదా అంటున్నాడు. అది నువ్వు బేసిక్ ప్లాన్ బట్టి ఉంటుంది. నువ్వు బేసిక్ ప్లాన్ దేనికి తీసుకున్నావు, వాయిస్ కాల్స్ కోసం తీసుకున్నావు. ఇవన్నీ అడిషనల్గా నీకు ఇచ్చే గిఫ్ట్స్, ఓటీటీస్ కానీ డేటా కానీ ఇవన్నీ కూడా అడిషనల్గా నీకు ఇచ్చేటటువంటి బహుమతి. నువ్వు డేటా మాత్రమే కావాలంటే సపరేట్గా రీఛార్జ్ చేయించుకుంటే అది 50 GB, 30 GB, 12 GB, 5 GB
మంత్లీనా, 15 డేసా, 1 వీకా వ్యాలిడిటీలో అవి సపరేట్గా దొరుకుతాయి. వాయిస్ కాల్స్కి సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది, 3 నెలల వ్యాలిడిటీతో ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు ప్రైస్ లిస్ట్ చూసుకుంటావు, నీకు నచ్చితే రీఛార్జ్ చేయించుకుంటావు. ఆ నెట్వర్కే నచ్చకపోతే వేరే నెట్వర్క్లోకి వెళ్ళిపోతావు. ఇంకొక పెద్ద డైలాగ్ అన్నాడు ఆయన, మొబైల్ నాది, సిమ్ కార్డ్ నాది, నేను రీఛార్జ్ చేయించుకోకపోతే నువ్వెవడు ఇన్కమింగ్ కాల్స్ ఆపేదానికి అని. ఇది మరీ పిచ్చి ప్రశ్న. ఆయన ఎలా రాజ్యసభకి వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు. మొబైల్ నీదే, సిమ్ కార్డు నీది కాదు, కేవలం నువ్వు రెంటల్ బేస్లో వాడుకుంటున్నావు. ఇప్పుడు నేను ఏ అనే కంపెనీకి చెందినటువంటి సిమ్ కార్డు కలిగి ఉన్నాను అనుకో, నాకు ఈ నెట్వర్క్ నచ్చలేదు, నేను బి అనే కంపెనీకి వెళ్ళిపోతున్నాను ఇదే మొబైల్ నెంబర్తో. నేను ఎప్పుడైతే పోర్టబిలిటీ తీసుకొని ఆ నెట్వర్క్కి వెళ్ళిపోయానో, ఆ బి అనేవాడు ఈ నెంబర్కి సంబంధించి ఏ అనే కంపెనీకి డబ్బులు పే చేస్తాడు. నీ కస్టమర్ నా దగ్గరికి వచ్చాడు, నీ నెంబర్కి సంబంధించి నేను పే చేస్తున్నాను అని. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా కండిషన్స్కి అప్లై అయ్యే మనం ఆ సర్వీస్ అనేది తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే కూడిపెట్టే విషయాలు కాదు. నీ ఖర్చుని నువ్వు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో విచ్చలవిడిగా 6-7 నెంబర్లు వాడేస్తున్నారు. రేటు పెరుగుతుంది, మనకు భారం అవుతుంది అనుకున్నప్పుడు ఒక నెంబర్ సరిపోద్ది. ఆ ఇంట్లో నెంబర్ పెట్టేసి బయట ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక నెంబర్ ఉంటే సరిపోద్ది, సింపుల్. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి మొబైల్ సేవలు అందించేది, టెలికాం సేవలు అందించేది మన దేశం. 3వ దేశం. ఫస్ట్ ఇజ్రాయెల్, 2వది ఇటలీ, 3వది భారతదేశం. ఇది తెలుసుకోవాలా ఆ మేధావికి. మనమేదో అత్యధిక ధరలు వసూలు చేస్తున్నట్టుగా, ప్రజలను మోసం చేసుకున్నట్టుగా, అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఇదంతా కూడా. దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఊరికే కాదు ఆయన మాట్లాడేది. ఇది స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, కొంతమంది అమాయకులు వీళ్ళ ట్రాప్లో పడిపోతారు. మొబైల్ కంపెనీ అనేది, ఆ టెలికాం సర్వీస్ అనేది వాళ్ళేం ఇంట్లో తయారు చేసే మీరు, వాళ్ళు వేలంపాట ద్వారా స్పెక్ట్రమ్ కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసేసి, గూగుల్ ఓపెన్ చేసేసి, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మొబైల్ కంపెనీ వాడు గూగుల్ మ్యాప్ సంస్థకి పేమెంట్ చేస్తాడు. మనం ఎంతసేపు వాడితే అంతసేపు గూగుల్ సర్వీస్ వాడు వాడుకున్నందుకు, మనకు ప్రొవైడ్ చేసినందుకు పేమెంట్ చేస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసి స్విట్జర్లాండ్లో వర్షం వస్తుందా లేదా పలానా ట్రైన్ ఇన్ని గంటలకి అంటే మనం ఓపెన్ చేయడంతో ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ మనకు ఓపెన్ అవుతుంది, ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మొబైల్ కంపెనీ వాడు, ఈ టెలికాం కంపెనీ వాడు ఆ సర్వర్కి పేమెంట్ చేస్తాడు. మనం ఏదో కొట్టడంతో తేరకి ఇచ్చేయడు. సో ఈ సర్వర్లకు అన్నిటికీ సంబంధించి పేమెంట్ చేయాలి మొబైల్ కంపెనీ వాళ్ళు. వాళ్ళకు కూడా చాలా సాధక బాధకాలు ఉంటాయి. లాభం లేకుండా ఎందుకు చేస్తారు? లాభం ఉంటేనే కదా వ్యాపారంలోకి వస్తారు, సంపాదించుకునే దానికి కదా. మొత్తం మీద ఏంటంటే ప్రపంచంలోనే అతి తక్కువ రేటుకి ఇచ్చేది మన దేశంలోనే. ఈ విషయం పక్కన పెడితే ఇంకొక అంశాన్ని తీసుకొని వచ్చారు. కారు కొనేటప్పుడే రోడ్ ట్యాక్స్ కట్టేస్తాం కదా, మళ్ళీ టోల్ గేట్లు ఎందుకు వసూలు చేస్తున్నారు అని. ఇది కూడా ఏంటంటే మెడకాయ మీద తలకాయ లేనివాడు మాట్లాడటం. మన పూర్వీకులు మనకు రోడ్లు ఇచ్చారు. ఎన్ని అడుగులు రోడ్లు ఇచ్చారు? 6 అడుగుల రోడ్లు ఇచ్చారు. నడవండ్రా ఫ్రీగా, ఎద్దల బళ్ళతో తిరగండి, గాడిదల మీద తిరగండి, గుర్రాల మీద తిరగండి అని చెప్పి 6 అడుగుల రోడ్డు ఇచ్చారు. మనం ఈరోజు ఆ 6 అడుగుల రోడ్డుని వాడుకుంటున్నామా? ఈరోజు మనం 6 లేన్లు, 12 లైన్లు, ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ఫీల్డ్ హైవేలు, కొత్త కొత్త రోడ్లు, కొత్త కొత్త మార్గాలు, వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం భూమి కొనాలి కదా. భూమి కొని ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాడు రోడ్లు వేస్తాడు. ఇదే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం అంటారు. వాడు 30 ఏళ్ళు ఆ రేటుని మెయింటైన్ చేయాలా. సో భూమి ఫ్రీగా ఇచ్చినా సరే ఆ రోడ్డు వేసిన దానికి వాడు డబ్బులు వసూలు చేసుకోవాలి కదా. కాబట్టి ఏంటంటే
నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేసే వాళ్ళనంతా మేధావులని ఇస్తే ఇక అర్థం లేదు. ఇంకా మూడో అంశం బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడుతున్నాడు. బ్యాంకులు హిడెన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. సంవత్సరానికి 3,300 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి మన డేటా అంతా బ్యాంక్ మెయింటైన్ చేయాలి కదా, ఎంప్లాయీస్ కావాలి కదా. మనం ఫోన్పే తీసుకోపోయి స్కాన్ చేసేసి టపక్కన 3 రూపాయలు వేసేస్తున్నాం. మరి ఆ డేటా అంతా బ్యాంకుల దగ్గర ఉండాలి కదా, ఆ సర్వర్లు మెయింటైన్ చేయాలి కదా, దానికి సంబంధించి సాఫ్ట్వేర్లు కొనాలి కదా, కంప్యూటర్లు కొనాలి కదా, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి కదా. పైగా బ్యాంకు పదే పదే మనకు చెప్తుంది కదా, నువ్వు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యి. మరి ఇన్నిసార్లు చెప్పి అన్ని కండిషన్లతో నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే కండిషన్స్ పాటించకపోతే ఖచ్చితంగా అదనపు ఛార్జీలు అనుభవించాల్సిందే. పైగా యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి. మరి జీతాలు ఎలా ఇవ్వాలి? ఫ్రీ సర్వీస్ ఏం కాదు కదా. బ్యాంకింగ్ రంగం అనేది కూడా జాతీయ స్థాయిలో ఒక వ్యాపార రంగమే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళేదో మేధావులు అనుకోవటం కాదు. నేనేమి కార్పొరేట్ శక్తులకి కొమ్ముగాయట్లేదు, ప్రభుత్వానికి ఏం మద్దతు తెలపట్లేదు. ఏ పాలసీ తీసుకొచ్చినా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్చించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఆ తర్వాతే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్లా ఏంటంటే ఆయన చెప్పింది ఒక 4 అయితే వీళ్ళు సొంత కవిత్వం మీద ఇంకొక 10 కలిపి ఇంకా కీలకమైంది. ఆయన ఏమంటాడంటే ఎక్కడ పోయినా ఫింగర్ ప్రింట్ అడుగుతున్నారు, రేషన్ తీసుకోవడానికి కూడా ఫింగర్ ప్రింట్ అడుగుతున్నారు, మరి ఓటు వేసేదానికి ఎందుకు ఫింగర్ ప్రింట్ తీసుకోవట్లేదు? 140 కోట్ల మంది జనాభా, దాదాపుగా 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కసారి ఎలక్షన్ జరిగితే ఒక 3 రాష్ట్రాలకు కానీ ఒక్క రాష్ట్రానికి కానీ మినిమంలో 5 కోట్ల మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. దానికి తగినంత నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ కావాలి. దాదాపుగా ఈరోజు 80% విదేశీ సర్వర్లని వాడుకుంటున్నాం మనం. ఒకవేళ ఎక్కడన్నా మిస్యూజ్ జరిగితే, ఎలక్షన్ బ్రేక్ అయితే ప్రభుత్వానికి ఎంత భారమో అర్థం చేసుకోండి. ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి, కొద్ది కాలంలో సొంత సర్వర్ల ద్వారా ఆధార్ లింక్ చేసి మన ఫింగర్ ప్రింట్ వేసేసి ఓటు వేసుకునే అవకాశం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎలక్షన్ కమిషన్ దీని మీదే దృష్టి పెట్టింది. ఒక 4-5 ఏళ్లలో అది కూడా అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద ఇంకా కీలకమైనటువంటి ఒక విషయం చెప్తాను మీకు. ఈరోజు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేని మీద ముఖ్యంగా ఆధారపడుతున్నాయంటే ప్రజలకు కట్టేటటువంటి పన్నుల మీద. మనకి సహజ వనరులు లేవు, బంగారు నిక్షేపాలు, లేకపోతే మైనింగు, లేకపోతే పెట్రోలియము, ఇట్లాంటివి లేవు. మనకి కేవలం వ్యవసాయం, మెడిసిన్, ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వస్తు ఉత్పత్తి రంగం, తర్వాత వచ్చి సాఫ్ట్వేర్ రంగం, వీటి మీదే మనకు ఆదాయం వస్తుంది. మొత్తం మీద 60% దిగుమతి చేసుకుంటున్నాం, 40% ఎగుమతి చేస్తున్నాం. ఈ 40%లో కూడా వ్యవసాయ రంగమే ఎక్కువ, తర్వాత వైద్య రంగానికి సంబంధించి మెడిసిన్స్ ఇవన్నీ, అంటే 20% లోట్లోనే ఉన్నాం. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటుంది. దేశీయ వస్తువుల్ని, దేశీయ ఉత్పత్తుల్ని మీరు ప్రోత్సహించండి, అవే వాడండి అని చెప్తుంది. మనం ఎప్పుడైతే ఉత్పత్తి రంగంలోకి అడుగేస్తామో ఆ రోజే ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ట్యాక్సులు తగ్గించుకుంటూ వస్తుంది. కాబట్టే కదా దాదాపుగా 2 ఏళ్ళేమో ఫ్రీ రైస్ ఇచ్చారు పేదలకి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వచ్చిన తర్వాత. ఈ రోజుకి కూడా రూపాయికి బియ్యం ఇస్తున్నారు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈ ట్యాక్సుల మీదే కదా ఈరోజు ఆ సాగునీటి ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ, రక్షణ రంగం కానీ, పోలీస్ శాఖ కానీ, ఆయుధాలు కానీ, ఇవన్నీ కూడా మనం కట్టే ట్యాక్స్లే. దాదాపుగా 80% మనం కట్టే డబ్బు మీదనే వాటిలన్నింటినీ కొనుగోలు చేస్తారు, జీతాలు ఇస్తారు. ఇక ట్యాక్సే కట్టము, లేకపోతే కట్టాల్సిన అవసరమే లేదంటే మన దేశానికి రక్షణ కూడా ఉండదు,
రోడ్లు కూడా ఉండవు. ఆల్ ఫ్రీ పెట్టేశారంటే మనం కూడా ఆల్ అవుట్ కొట్టుకోపోవాల్సిందే. ఈరోజు వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేసుకోండి, చదువుకోండి, మన దేశంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోండి. ఆ తర్వాత ఇలాంటి సద్దిమోహంలని వైరల్ చేయండి. కాబట్టి కొంచెం విచక్షణతో ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. దీని మీద ఇంకా చాలా మాట్లాడొచ్చు, మీరు అంతసేపు చూడలేరు. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.